ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ఇప్పుడు పడిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితితో ఇన్వెస్టర్లు బంగారం అమ్మకాలకు మొగ్గు చూపడంతో ధరలు భారీగా క్షీణించాయి. కేవలం ఒక్కరోజే బంగారం ధరలు ఏకంగా 10% పైగా పతనమవటం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. అసలు బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గటానికి కారణాలేంటి? ఈ కథనాలు చూద్దాం. బంగారం ధరలు దిగివస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తోడు గ్లోబల్ మార్కెట్లో పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ఒక్కసారిగా 10.3% క్షీణించింది. ఏకంగా 14,897 రూపాయల మేర తగ్గి 1,29,595 రూపాయలకు పడిపోయింది. గత వారం కూడా దేశీయ మార్కెట్లో బంగారం ధర 8.82% క్షీణించి 1,44,000 రూపాయల వద్ద ముగిసింది. ఈ ఏడాది జనవరిలో బంగారం ధర 1,93,096 రూపాయల వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. దాంతో పోలిస్తే కేవలం 2 నెలల్లోనే బంగారం ధరలు 63,501 రూపాయలు తగ్గాయి. అంటే దాదాపు 33% వరకు పసిడి ధరలు పడిపోయాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలకు తోడు బలపడుతున్న అమెరికన్ డాలర్ వంటి పరిణామాలు పసిడి ధరల పతనానికి ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరల్లో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఏప్రిల్ కాంట్రాక్ట్ ఏకంగా 10.4% పడిపోయి ఔన్సుకు $4,000 కనిష్టానికి పడిపోయింది. 1983 తర్వాత ఒకే వారంలో ఈ స్థాయిలో పతనం కావటం ఇదే మొదటిసారి. గత 3 వారాల్లోనే 17% మేర పతనమైందని నిపుణులు తెలిపారు. సంక్షోభ సమయాల్లో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారాన్ని ఇప్పుడు సంస్థాగత పెట్టుబడిదారులు, ముఖ్యంగా అరబ్, గల్ఫ్ దేశాలకు చెందిన వారు అత్యవసర నగదు కోసం అమ్ముకుంటున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఔన్సుకు $4,750 వద్ద మళ్లీ పుంజుకునే అవకాశం కూడా లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.